హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్ ఒక 10 ఉడకబెట్టి పెట్టుకున్నాను, బాస్మతి బియ్యము 1 కేజీ నానబెట్టుకున్నాను, టమాటా 1 పావు కిలో ఇలా కోసి పెట్టుకున్నానండి సన్నగా, పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1 కట్ట, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ ఒక 7-8 పచ్చిమిర్చి పేస్ట్ ఇలా రుబ్బుకున్నానండి, నిమ్మకాయ రసము, నెయ్యి, నూనె, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నానండి, ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. హోల్ గరం మసాలా కూడా 1 కప్ తీసుకున్నాను, చిన్న కప్ తోటి హోల్ గరం మసాలా ఇదంతా. ఇప్పుడు తయారు చేసే విధానం: ఎసరు పెట్టుకున్నానండి, వాటర్లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, బిర్యానాకు, ఆయిల్, ఉప్పు అన్నీ వేసేసి నేను ఇది ఎసరు పెట్టుకుంటున్నాను. పక్కన ఇప్పుడు ఎగ్స్ తలాయించాలండి. ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే అన్ని మసాలాలు వేయాలండి. పసుపు, సగం స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంటను. ఓకేనండి, ఇది ఎసరు పెట్టుకున్నాం కదండి, దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఎసరు వచ్చేదానికి ఉంచుకోవాలి. ఇక్కడ పక్కన ఎగ్స్ వేయించుకోవాలి బాగా. ఓకేనండి, గుడ్లు ఇలా వేయించుకోవాలి. తీసేసుకుంటున్నాను, పక్క పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుంటున్నాను. ఓకేనండి, ఎసరు వస్తుంది. వాటర్ బాగా మసలాలన్నమాట. మసిలితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ ఇది అవుతుంది. ఆనియన్ వేసిన, ఆనియన్, పచ్చిమిర్చి, దీంట్లో పసుపు వేసుకోవాలండి. సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా, సాల్ట్ 3 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్లో కూడా ఆల్రెడీ వేసాను కాబట్టి 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగాక టమాటా వేసుకోవాలన్నమాట. వేసేసుకుంటున్నానండి. దీంట్లో ఈసారి బాగా మసిలిపోయింది. ఓకేనండి, ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. టమాటా వేసి కలుపుకోవాలి. ఓకేనండి, ఎసట్లో రైస్ వేసాను. ఇది కొంచెం ఉడకాలి. అప్పటిదాకా ఇక్కడ ఇది వేసేస్తున్నాను కదా, టమాటా ఇది ఉడుకుతుంది. దీంట్లో అన్ని మసాలాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎర్రకారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్స్లో ఆల్రెడీ వేసాను కదా ఇందాక, అందుకనే ఎర్రకారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 స్పూను, హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకుంటున్నాను. దీంట్లోనే పుదీనా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవాలి ఒకసారి బాగా. ఇప్పుడు రైస్ ఉడికినే లేదు, ఇక్కడ చూసుకోవాలండి. ఇంకా ఉడకలేదు, కొంచెం ఉడికితే ఇక్కడ పోసుకోవాలి. వేసేసుకోవాలి. నిమ్మరసం కూడా పోసుకోవాలండి. కొంచెం పోసుకోవాలి, కొంచెం ఉంచుకోవాలి. పైన పోసుకుంటున్నాం కదా. మొత్తం కలిపేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఈ ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని బాగా ఉడకాలి. ఇది ఇప్పుడు ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడకపోసుకోవాలి రైసు. గిన్నెలో జరిగిన పెట్టుకొని ఇది కడాయి
ఓకేనండి, పక్కన పెంక పెట్టేసుకోవాలి వేడి కావడానికి. ఇప్పుడు జీలకర్ర పొడి, సగం స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. తీసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం తీసుకొని నాకు తీసుకుంటున్నానండి. ఇదంతా కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి కావాలి. ఇది దగ్గరికి అయినాక దమ్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకుంటున్నానండి. ఓకేనండి, ఇది దగ్గర పడింది. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి ఉండాలి. అప్పటిదాకా రైస్ వేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెలో రైస్ వేసుకోవాలి. అడుగుకి కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ పోసుకోవాలి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. సరే, నెయ్యి కానీ నూనె కానీ పోసుకోవాలి, ఎందుకంటే అనుకోకుండా. ఓకేనండి, ఇది దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో ఈ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కర్రీ వేసుకుందాము. అడుగుకి ఇలా రైస్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నూనె. మళ్ళీ పైన ఎగ్స్ కర్రీ వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం వేసేసుకోవాలి. ఓకేనండి, మొత్తం వేసేసుకున్నాను రైస్. ఇప్పుడు దీంట్లో పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం పోసేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అని వేసేసుకోవాలి. కావాలంటే కాజు కూడా ఏం చేసుకోవచ్చండి, నేను వేయలేదు. తర్వాత నూనె, కొంచెం నూనె, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి పైన. ఒక చిన్న గ్లాసు గంజి పోసుకుంటున్నానండి దీంట్లో. ఓకేనండి, పెంక గరమైంది. ఇప్పుడు ఈ పెంక మీద పెట్టేసుకోవాలి, దమ్ పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ హై మంట మీద, 10 మినిట్స్ స్లోగా మంట పెట్టుకొని దమ్ చేసుకోవాలి. పరువు పెట్టుకోవాలంటే ఏదైనా పరువు పెట్టుకుంటే మంచిగా దమ్ అవుతుంది. ఓకేనండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. నా స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ ఇలా చేశాను.